హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ బస్సు పోతున్నా. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. పిల్లలు చాలా కష్టపడి చదువుతున్నారు. అయితే వారందరికీ కూడా కొన్ని విషయాలు గుర్తు చేయాలని చెప్పేసి ఈ సెషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా 4 విషయాల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ మనం అంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో ముఖ్యమైన విషయాల్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకటి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైం మేనేజ్మెంట్. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా? ఎందుకంటే టైం చాలా చాలా ప్రీషియస్. ఇప్పుడు ఏ మాత్రం వేస్ట్ చేయకూడదు. టైం టేబుల్ వేసుకున్నారా? దానికి అనుగుణంగా దాన్ని ఫాలో అవుతున్నారా లేదా? ఎందుకంటే డైలీ టైం టేబుల్ ఫాలో అవ్వడం అనేది అత్యవసరం ఇప్పుడు. రెండోది బి పాయింట్ చెప్తున్నాను ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది అవసరాల మీద, ఇష్టాల మీద కాదు. ఎందుకు అంటే మనం ఇప్పుడు అవసరమైంది ఏంటి? ఎగ్జామ్ పాస్ అవ్వడం, మంచి మార్కులు తెచ్చుకోవడం. సో ఇది అవసరం. ఇష్టమైనవి ఉంటే మనకి యూట్యూబ్ చూడడం, లేకపోతే మొబైల్తో ఆడుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇప్పుడు అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం కాదు. సో ఇప్పుడు అవసరం ఏంటి? బాగా చదవడం, మంచి మార్కుల కోసం గట్టి ప్రయత్నాలు చేయడం. అలాగే సెకండ్ ఏంటంటే ప్రయారిటీ థింగ్స్ చేస్తున్నారా లేదా మీరు? దీంట్లో హై ప్రయారిటీ ఏంటి, మీడియం ప్రయారిటీ ఏంటి, లో ప్రయారిటీ ఏంటి, ఇవి మీరు చేయాలి. ఓకేనా? సో కాబట్టి హై ప్రయారిటీ థింగ్స్ మాత్రమే ఫోకస్ చేయండి. ఏంటి? ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, బాగా చదవాలి. ఓకేనా? ఇదే హై ప్రయారిటీ మీకు. అంతేగాని సో ఇంకెవరికో దగ్గరికి వెళ్ళడం కానీ, లేదా ఇంకేదైనా సాయం చేయడం కానీ, ఇంకేదైనా విషయాల్లో జాయిన్ అవ్వడం కానీ, ఇలాంటివి మాత్రం చేయొద్దు. అలాగే ఇంకొక ఇది ఏంటి అంటే, మూడోది ఎమోషనల్ బ్యాలెన్స్. మీరు మీ మైండ్ని ఫ్రెష్గా హాయిగా ఉంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అదర్ విషయాల మీదకి ఫోకస్ చేయకండి, వెళ్ళకండి, దృష్టి పెట్టకండి. గొడవల్లోకి, లేకపోతే రూమర్స్లోకి, ఇంకో విషయాల్లోకి వెళ్ళకండి అసలు. ఓకే. రెండోది ఏంటి అంటే, ఇక్కడ స్మైల్, పాజిటివ్ థాట్స్ అండ్ పీస్ఫుల్గా ఉంచండి. మీ మైండ్కి స్ట్రెస్ ఇవ్వకండి. మీ మైండ్ని మీరే కాపాడుకోగలరు. ఓకేనా? చక్కగా నవ్వుతూ పాజిటివ్ థాట్స్తో మంచి మార్కులు వస్తాయి మీకు. మీరు బాగా చదువుతున్నారు. ఓకేనా? ఉన్న టైంని సద్వినియోగం చేసుకుంటున్నారు అనుకుంటూ చక్కగా పీస్ఫుల్గా చేయండి. బ్రెయిన్కి అనవసరమైన విషయాలను నింపకండి, ఇది చేయకండి. అలాగే యోగా చేయమని చెప్పాను కదా, యోగా చేయండి. మెమరీ టెక్నిక్స్ కోసం భ్రమరి ప్రాణాయామం చేయండి. మార్నింగ్ లేచిన తర్వాత యోగా స్టార్ట్ చేసుకోండి. చక్కగా స్మైల్తో స్టార్ట్ చేయండి డేని. యోగాతో స్టార్ట్ చేయండి. మీ బ్రెయిన్ హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అది మీకు చాలా విధాలుగా సహకరించి చక్కగా చదివింది గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తుంది. నాలుగోది మెమరీ టెక్నిక్స్. ఓకే. ఒకటి, చదివేటప్పుడు చక్కగా ఒక పుస్తకంలో సైడ్ హెడ్డింగ్స్ రాసుకుంటూ చదవండి. అయిపోయిన తర్వాత చిన్న షార్ట్ నోట్స్ రాసుకోండి. సో అవేమవుతాయంటే మీకు మెమరైజ్ అవుతాయి, గుర్తుంటాయి. అలాగే ఏదైనా కఠినమైన సబ్జెక్ట్స్ కానీ, కఠినమైన పాఠాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించి గ్రూప్ డిస్కషన్లో పెట్టుకోండి. ఓకేనా? ఎవరైనా బాగా వచ్చిన పిల్లల మధ్య గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే అది బాగా మెమరైజ్ అవుతుంది, గుర్తుంటుంది. అలాగే నాలుగోది రిపీట్ చేయండి. ఈ రివిజన్కి కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని కరెక్ట్గా చదువుకోండి. ఈ 4 మాత్రం ఇప్పుడు అత్యవసరం. వీటి మీదే ఫోకస్ చేయండి. చేస్తారు కదా? ఆల్ ది బెస్ట్.